అసెంబ్లీ ఎన్నికల వేళ అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్లమెంట్ స్థానాలకు సమన్వయకర్తల మార్పులు చేర్పులు చేస్తున్న వైఎస్ఆర్సీపీ 5వ జాబితాను విడుదల చేసింది. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సీనియర్ నేత మంత్రి బొత్స సత్యనారాయణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఇన్ఛార్జీల మార్పును ప్రకటించారు. 5వ విడతలో 4 ఎంపీ స్థానాలకు 3 ఎమ్మెల్యే నియోజకవర్గాలకు ఇన్ఛార్జీల మార్పును ప్రకటించింది వైఎస్ఆర్సీపీ. నెల్లూరు టౌన్ ఎమ్మెల్యేగా ఉన్న పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ కు ప్రమోషన్ దక్కింది. నర్సారావుపేట ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరును ప్రకటించింది పార్టీ. ఇక తిరుపతి ఎంపీ అభ్యర్థిగా మద్దిల గురుమూర్తి, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు, కాకినాడ ఎంపీ అభ్యర్థిగా సెలవలశెట్టి సునీల్ ని ప్రకటించారు. అలాగే సత్యవేడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నూకతోటి రాజేష్, అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు, అరకు వ్యాలీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రేగం మత్స్యలింగాన్ని ప్రకటించారు. సింహాద్రి రమేష్ బాబు ఎవరైతే ప్రస్తుతం అవనిగడ్డ ఎమ్మెల్యేగా ఉన్నారో వారు ఆ పార్లమెంట్ నియోజకవర్గం తాలూకా ఇన్ఛార్జిగా వ్యవహారాలన్నీ చూస్తారు. ఆయన నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి పి అనిల్ కుమార్ యాదవ్ ఎవరైతే మొన్నటి వరకు మంత్రిగా ఉండి శాసనసభ్యుడిగా నెల్లూరు శాసనసభ కార్పొరేషన్ శాసనసభ్యుడిగా ఉన్నారో ఆయన పార్లమెంటరీ నియోజకవర్గానికి నరసరావుపేటలో ఆ బాధ్యతలన్నీ కూడా ఆయన చూస్తారు. తిరుపతి ఎంపీగా ఎస్ఎస్ఎంలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న డాక్టర్ ఎంసై గురుమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన మొన్న సత్యవేడు ఎమ్మెల్యే నియోజకవర్గానికి వచ్చి పెట్టాం. మళ్ళీ ఆయన తిరిగి బ్యాక్కి ఆయన పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఆయన పర్యవేక్షించడానికి ఆయన్ని చూడమని చెప్పి ఇవ్వడం జరిగింది. మొత్తం 175కు 175 సీట్లు మనం గెలవాలి. ఆ ప్రయత్నం చేద్దాం. ఆ మేరకు ఎక్కడైనా అభ్యర్థి బలహీనంగా ఉంటే పార్టీ బలంగా ఉండటం కోసం మార్పులు చేర్పులు అవసరమవుతాయి. అందుకు మీరంతా సహకరించండి. రాబోయే రోజుల్లో తగిన గుర్తింపు ఇస్తామని సీఎం వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల గెలుపు ఓటములను బేరీజు వేసుకున్న తర్వాతనే మార్పులు చేర్పులు చేసినట్లు పార్టీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. పార్టీ 5వ జాబితా విడుదల చేసే క్రమంలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి అదనంగా గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ బాధ్యతలను అప్పజెప్పింది. అలాగే ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ రీజనల్ కోఆర్డినేటర్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బాధ్యతలు అప్పజెప్పింది. దీంతో పాటు కందుకూరు, సంతనూతలపాడు, కావలి అసెంబ్లీ నియోజకవర్గాలకు రీజనల్ కోఆర్డినేటర్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించింది వైఎస్ఆర్సీపీ.